ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అమలు చేస్తూ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని కాకినాడ జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జెనివాస్, జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్తో కలిసి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో 356 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించడం జరిగిందని, ఈ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జెనివాస్ అన్నారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన పెంపొందించుకుని విధి నిర్వహణలో రిపోర్టులు సక్రమంగా నమోదు చేయాలని జిల్లా పరిశీలకులు ఎస్ గణేష్ తెలిపారు. మే 13న జిల్లాలో జరిగే ఓటింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా పరిశీలకులు రాజేష్ జోగ్పాల్ అన్నారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియలో జరిగే ప్రతి సంఘటనను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి సమస్యాత్మకమైన సంఘటన చోటు చేసుకున్నా వెంటనే జిల్లా పరిశీలకుల దృష్టికి తీసుకుని రావాలని ఆయన తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్గోపాల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Mentioned in 10% in the remarks column of the register of voters is black, then in polling stations wherein 10% or more remarks column of register of voters are black and it doesn't indicate any use of epic or alternate document, those will be taken for scrutiny by the observer. So when you are, it should not arise that they are not mentioning the remarks column. Remarks and in the column they will be mentioning a document. If it is only epic card, then EP if they mention it is fine. But if they are bringing the Aadhaar card, AD, last 4 digits has to be mentioned. So this is the duty of second polling officer. Second polling officer will also be able to count by having the 17 year last number of votes he will be having.